హాయ్ ఫ్రెండ్స్, విక్రమ్ ఆన్ డ్యూటీ ఈ వెబ్ సిరీస్ 4 ఎపిసోడ్లు ప్రస్తుతానికి రిలీజ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. మీరు కంగారు పడిపోయి వెబ్ సిరీస్ అయిపోయింది అనుకోకండి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఒక్కొక్క ఎపిసోడ్ 25 నిమిషాలు ఉంటాయి. సుజాత అనే అమ్మాయి తన తాతను కలిసి బస్ స్టాండ్లో బస్ కోసం హైదరాబాద్ వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఖాళీగా ఉన్న ఓ హైదరాబాద్ బస్సులో కూర్చుంటుంది. అందులో ఒక అగాంతకుడు ఆమె కోసం వేచి చూస్తూ ఆమె రాగానే ఆమె తల పగలగొట్టి ఆమెను రేప్ చేసి చంపేశాను అనుకొని వెళ్ళిపోతాడు. వాడిని పట్టుకోవడం కోసం హీరో విక్రమ్ తన టీంతో ఏం చేశాడు అన్నది విక్రమ్ ఆన్ డ్యూటీ కథ. 4 ఎపిసోడ్లు ఉంటాయి. 4 ఎపిసోడ్లు కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. సీరియల్ని కావాలని అనవసర డ్రామాతో సాగదీసినట్లు ఈ వెబ్ సిరీస్ అంతా సాగి ఉంటుంది. ఫస్ట్ ఒక్క ఎపిసోడ్లోనే ఈ వెబ్ సిరీస్లో ఇప్పుడు వరకు 4 ఎపిసోడ్లో చూపించిందంతా చూపించేయచ్చు. అప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా ఉండును. అయితే దర్శకుడు అలాంటి మంచి ఛాన్స్ తీసుకోకుండా కావాలని సాగదీత క్రియేట్ చేసి బాగా సాగదీశాడు. విక్రమ్గా నటించిన వ్యక్తి బాగానే చేశాడు. విక్రమ్ ఆన్ డ్యూటీ అని కమల్ హాసన్ సినిమా టైటిల్కి దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ సినిమాలో వాడే ఎఫెక్ట్లు కూడా ఈ వెబ్ సిరీస్లో వాడారు. ఉదాహరణకి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరిగేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో అతను ఏం చేశాడు, అతని రోల్ ఏంటి అంటూ వెనక రెడ్ కలర్లో బ్లడ్ అలా స్పిల్ అవుతున్నప్పుడు వచ్చే ఎఫెక్ట్ని సేమ్ వాడారు. ఇక క్లైమాక్స్లో స్ట్రెచ్చర్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అవన్నీ చూస్తుంటే మనకి సిల్లీగా అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేసే తీరు కూడా అంత జోక్గా చేస్తారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకి టీ తాగొద్దామని బయటికి వెళ్తే తిరిగి వచ్చే లోపు కన్ను చుట్టూరు చాక్లెట్ పేస్ట్ రాసి దెబ్బ తినేసింది అనుకోవాలి అన్నట్లు మనకి చూపిస్తారు. మళ్ళీ తర్వాత సిగరెట్ తాగొద్దామని బయటికి వెళ్ళి రాగానే పేదాల కింద చిన్న చాక్లెట్ జామ్ రాసినట్లు అనిపిస్తాయి. అంటే న్యాచురల్గా అనిపించదు, రియలిస్టిక్నెస్ ఎక్కడా ఉండదు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు కేవలం హీరో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సమీర్ లాంటి తెలిసిన యాక్టర్స్ ఉంటారు, మిగిలిన చాలామంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళెవరో పేర్లు కూడా మనం చెప్పలేం. వాళ్ళందరూ కావాలని యాక్ట్ చేసినట్లు తెలిసిపోతూ ఉంటుంది. తెలుగులోనే తీసిన ఈ వెబ్ సిరీస్ నాకు ఎందుకో డబ్బింగ్ ఫీలింగ్ కలిగించింది. అంతలాగా ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేశారు మిగిలిన వాళ్ళందరూ. హీరో కోసం తప్ప మిగతా వాళ్ళ కోసం ఈ వెబ్ సిరీస్ చూడాల్సిన అవసరం లేదు. పెద్దగా యాక్టింగ్కి స్కోప్ కూడా లేదు నటించడానికి. బాగా సాగతీత ఎక్కువైంది. టైంపాస్కి ఏదో చూడాలి అనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూడండి. ఇప్పటి వరకు 4 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఇంకా ఉన్నాయని చూపిస్తారు లాస్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు ఓపిక కూడా లేదు నాకు. ఎందుకంటే ఈ 4 ఎపిసోడ్లే నాకు అంతగా నచ్చలేదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?